హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోష. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదండి. దాదాపు 1.5 month అయింది, కానీ 2 weeks చేశాను. మధ్యలో చాలా బ్రేక్ వచ్చిందండి. సమ్ రీజన్స్ అంటూ రావటం వల్ల, అదిగాక ఇంట్లో కూడా కుదరలేదు అంట అయిపోయిన తర్వాత, అందువల్ల చాలా బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఈ వారం అయితే 3వ వారం అండి. ఈ వారం కొంచెం టైం ఎక్కువగానే పట్టింది. అంటే అంతా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ముందు రోజే చేసుకున్నానులేండి, కాకపోతే ఫ్రైడే వచ్చింది కాబట్టి ఏం చేయలేదు. దేవుడి పటాల దగ్గర అంతా కూడా, ఇంకా దేవుడి గది మొత్తం కూడా సాటర్డేనే క్లీన్ చేసుకున్నాను. పటాలన్నీ కూడా తుడిచి బొట్లు పెట్టి ఈ రోజే చేశాను. అందుకే చాలా లేట్ అయిపోయింది పూజ అంతా కూడా. ఈ వారం కొంచెం ఎర్లీగానే లేచాను, కానీ స్నానం చేసేసరికి 7 అయిపోయింది. 7 నుంచి ఇంకా పూజ పనులు స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే స్నానం చేసి రాగానే పెరట్లోకి వెళ్ళి పూలు కోసుకొని వచ్చాను. తర్వాత ఇంటి గుమ్మానికి కడదామని మామిడి ఆకులు కూడా తెంపుకొని వచ్చానండి. తీసుకొని వచ్చిన పూలు అయితే దేవుడి గది దగ్గర పెట్టి ఫస్ట్ అయితే కిచెన్ లోకి వెళ్ళి పొంగల్ పొయ్యి మీద పెట్టేశాను. పొంగల్ ఉడికే లోపు దేవుడి గది దగ్గరికి వచ్చి పట్టాలన్నీ కూడా తుడుచుకున్నాను. తర్వాత గంధం తోటి కుంకుమ తోటి బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకోవటం అయిపోయిన తర్వాత అన్ని పటాలను అయితే దేవుడి గదిలో సర్దుకున్నాను. మా పూజ గది అయితే హాల్లోనే ఉండిద్దండి, చిన్నగానే ఉండిద్ది. అందుకని ఎక్కువ పటాలు అయితే ఏం పెట్టుకోలేదు, కొన్నే ఉంటాయి. నాకు ఒక 1/2 hour దాకా టైం పట్టిద్దండి. ఇంక ఇవన్నీ సర్దుకొని కిచెన్ లోకి వెళ్ళాను. కిచెన్ లో అయితే పొంగల్ ఉడికిపోయింది. ఆల్రెడీ మధ్యలో వచ్చి ఒకసారి సిమ్ లో పెట్టెళ్ళాను. ఇంకా పొంగల్లో బెల్లం వేసుకొని ఒక 5 or 10 minutes పొంగల్ ఉడికించుకుంటే పొంగల్ రెడీ అవుతుంది. ఇంకా మిగతా ప్రసాదాలన్నీ కూడా చేసుకోవాలి. ప్రసాదాలు అయితే ఎప్పటిలాగా ఇంతకు ముందు చేసినట్టే నువ్వుల లడ్డు, పానకం, వడపప్పు, పొంగల్ అనుకున్నానండి. ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నా వారం కూడా. ఇంకా బెల్లం వేసేసి నేను మళ్ళీ పూజ గది దగ్గరికి వచ్చేసాను. కొంచెం టైం పడుతుంది కదా అని. ఇంకా మనం స్వామివారిని పెట్టుకోవడానికి పీటకైతే పూజించుకుంటున్నానండి. ఇంతకు ముందు 2 weeks కూడా నార్మల్ గానే చిన్న పీట పెట్టాను. ఇప్పుడైతే కొంచెం పెద్దది పెట్టుకుంటున్నాను, సరిపోవట్లేదని. ఇంకా పీటకైతే పసుపు రాసి ఇంకా చుట్టూ బొట్లు పెట్టుకుంటున్నాను. దీనిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసి మనం పీట పెట్టుకోవచ్చు. ఇంకా పీటను పక్కన పెట్టేసి కింద ఇంతకు ముందు అయితే నేను ఆవు పేడతో అలికాను. ఈ రోజు అయితే ఆవు పేడ తీసుకొని రాలేదు, అందుకని నార్మల్ గానే పసుపుతో అలికి ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడో చేసే ప్రాసెసే. అంటే నేను ఇంతకు ముందు కూడా చేశానండి 7 శనివారాల వ్రతాన్ని. ఇది సెకండ్ టైం చేయటం. ఇంతకు ముందు కూడా ఇలానే చేశాను, కాకపోతే ప్రసాదాలు అయితే చక్కెర పొంగల్ చేసేదాన్ని. ఇప్పుడైతే బెల్లం పొంగల్ చేస్తున్నాను. ఇంకా పానకం, వడపప్పు కామన్ గా చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా నువ్వుల లడ్డు చేస్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా స్వామివారికి నువ్వుల చిమిలి అంటే ఇష్టం అని చెప్తున్నారు కదా, అందుకని ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు పైన పసుపు కుంకుమ చల్లుకున్నాను. తర్వాత ఆల్రెడీ ముందుగానే నేను పీటను అయితే పక్కన పెట్టుకున్నానండి, బొట్లన్నీ పెట్టుకొని. ఇంకా ఆ పీటను తీసుకొని వచ్చి మనం వేసిన ముగ్గు పైన ఈ పీటను పెట్టుకొని పీట పైన ఎల్లో కలర్ క్లాత్ పరుచుకుంటాను. ఎల్లో బదులు రెడ్ అండ్ గ్రీన్ కూడా వాడుతున్నారు. నేను ఫస్ట్ 7 శనివారాల వ్రతాన్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎల్లో కలర్ క్లాతే వాడేదాన్నండి. ఇప్పుడు కూడా అదే వాడుతున్నాను. ఈ క్లాత్ అయితే నేను ఈ శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాతే తీసుకొని వచ్చాను. దీన్నే ప్రతి వారం కూడా వాడుతున్నాను. దీన్ని అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే సరిపోయింది. మళ్ళీ వారం కూడా వాడుకోవచ్చు. పూజ గది దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో అయితే పొంగల్ అయిపోయింది. ఇంకా నువ్వుల లడ్డు కానీ ముందుగానే నేను నువ్వులు వేయించి బెల్లంతో మిక్సీ పట్టాను. ఇంకా లడ్డులుగా చుట్టుకొని ఇంకా అవి కూడా పక్కన పెట్టాను. ఇంకా పానకం, వడపప్పు చేసుకోవాలి. పానకానికి కూడా నేను బెల్లం ముందుగానే నానబెట్టేశానండి. మనం స్వామివారికి చేసి 4 ప్రసాదాలు కూడా చాలా ఈజీనే అండి. ఒక పొంగలే టైం పడుతుంది, మిగతా అన్ని కూడా స్పీడ్ గానే అయిపోతాయి. ఇంకా పానకం అయితే చేయటం అయిపోయింది. పానకం పక్కన పెట్టేశాను. వడపప్పు అయితే నేను మార్నింగ్ స్నానం చేసిన తర్వాత నానబెడతానండి. ఈ 3 ప్రసాదాలు అన్ని చేయటం అయిపోయేసరికి వడపప్పు నానిపోతాయి. ఇంకా వడపప్పులో ఉన్న వాటర్ పంపేస్తే సరిపోతుంది. అచ్చం వడపప్పు అయితే పెట్టనండి, దాంట్లో కొంచెం 2-3 గడ్డలు బెల్లం ముక్కలు కలిపి పెడతాను. ఇంకా ప్రసాదాలు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని కూడా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి పెట్టాను. ఈ లోపు మా వారు పిండి దీపాలను చేశారు. దేవుడి దగ్గర కూడా అలంకరణ చేసేసారు. ఇవన్నీ కూడా మా వారే చేస్తారండి నేను ప్రసాదాలు చేస్తుంటే. ఈ 3 వారాల్లో నేనైతే అసలు ఒక్కసారి కూడా పిండి దీపాలు చేయలేదు. పిండి పట్టి ఇచ్చేస్తాను, ఆయనే చేస్తారు. ఈ లోపు నేను ప్రసాదాలు చేసుకొని వచ్చేసరికి దేవుడి దగ్గర అంతా కూడా కంప్లీట్ చేస్తారు. పిండి దీపాల కోసం బియ్యం పిండి అయితే నేను ఏ వారానికి ఆ వారమే చేసుకుంటానండి. ముందు రోజు నైట్ అయితే స్నానం చేసిన తర్వాత నేను బియ్యాన్ని నానబెడతాను. మార్నింగ్ మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఆ బియ్యాన్ని కడిగి ఆరబెడతాను కొంచెం సేపు. తర్వాత వాటిని మిక్సీ పట్టుకుంటాను. ఆ పిండిలో కొంచెం పాలు, ఆవు నెయ్యి, బెల్లం, కొంచెం అరటిపండు వేసి పిండి దీపాలుగా చేసుకుంటాము. ఇంకా ఆవు నెయ్యితోనే వెలిగిస్తాము ప్రతి వారం కూడా. ఇంకా దీపాలన్నీ
వెలిగించుకొని నేను గోవిందనామాలు చదువుతుంటే మా వారు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును పెడతారు. అలా 108 పూలతో అయితే మేము స్వామి వారిని అలంకరించుకుంటాము. మార్నింగ్ గోవిందనామాలు చదువుతానండి. ఈవినింగ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం చదువుతాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాము ఇద్దరం. ఈవినింగ్ ఈ పిండి దీపాలన్నిటిని తీసేసి మట్టి ప్రమిదలతో పూజ చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్తోత్రం చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాము. ఈవినింగ్ కూడా ఏదో ఒక ప్రసాదం చేసి పూజ చేస్తానండి. తర్వాత మేమిద్దరం కూడా ఉపవాసం చెల్లిస్తాము. అంతటితో ఒక వారం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా 3వ వారం పూజ కూడా చాలా ప్రశాంతంగా అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.